నమస్తే. నమస్తే అన్న. మీ పేరేనా? కృష్ణ అన్న. కృష్ణ. కృష్ణ. కృష్ణ ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కాంగ్రెస్ వస్తుంది అనిపిస్తుందా? మళ్ళీ బీఆర్ఎస్ తరఫున కూడా మాగంటి సునీత గారు పోటీ చేస్తారు, కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తారు. ఎవరు వచ్చేటట్టు అనిపిస్తుంది? సునీత గారు అంటే తెలుసా అనుభవం లేని మనిషి. ఓకే. గోపినాథ్ ఉంటే ఇంకా ఉంటుండే బాగానే ఉంటుంది. ఆ, ఇప్పుడు సునీత అంటే అనుభవం లేదు, ఆ. కొత్తగా దిగుతుంది కదా. ఆ. ఇప్పుడు నన్ను ఏదో ఒకటి అదే తెలుసా విష్ణువర్ధన్ అప్పచెప్పింటే బాగానే ఉంటుంది. ఉమ్. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈమెకు అనుభవం లేదని చెప్పేసి కాంగ్రెస్ నవీన్ యాదవ్ వస్తాడని అనిపిస్తుందా మీకు? అవును ఏదో కంటుంది, ఎందుకంటే అనుభవం లేదు కదా ఓకే. దాని విషయం. ఇప్పుడు ఆయన కూడా కొత్తగానే కదా, ఆయన యువకుడే, ఆయన కూడా అనుభవం అంటే తిరిగిండి ఆల్రెడీ, ఇంతకుముందు తిరిగిండి ఆల్రెడీ, ఆ, తిరిగిండి అంటే ప్రజల మధ్యలో తిరిగిండనే ఉద్దేశంగా మాట్లాడుతున్నా. తిరిగి ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్కు గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి సానుభూతి ఓట్లు పడే అవకాశం కూడా లేదంటారా కనీసం? దాని విషయం అంటే ఇప్పుడు దాని సునీత బదులు వేరే పెట్టింటే తెలుసా ఓకే. ఓకే అవుతుంది. ఆ. అంటే సునీత గారు ప్రజల మధ్యలో లేరు, అనుభవం లేదనేది మీ ఆలోచన. అనుభవం లేదు. ఓకే. ఇప్పుడు ఒకవేళ నవీన్ కుమార్ గారే గెలిచారు అనుకోండి, అంటే అభివృద్ధి విషయంలో ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు మీరు? దానికి ఏం సార్ ప్రజల గురించి ఆలోచించబడుతుంది, ఉమ్. పేద ప్రజల గురించి ఆలోచించబడుతుంది. ఆలోచిస్తారు. ఓకే. అందరికి అందుబాటులో ఉంటాడా? ఎందుకంటే ఏం సార్ ఇంతకుముందు పి జనార్దన్ రెడ్డి ఎంత డెవలప్మెంట్ మొత్తం ఎంత బోరబండ డివిజన్కు మొత్తం అంతా ఆయనే చేసేది. ఓకే. ఏంటంటే ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి సగం తోటి పార్టీలో ఉండింటే విష్ణువర్ధన్ రెడ్డి కంపల్సరీ ఉండేది. ఏం సార్ బీఆర్లో తిరిగేందుకు అని సిటీ వెళ్ళేందుకు ఇక్కడికి ఫైనల్గా మీరు ఎవరికి మద్దతు ఇస్తారన్నా? మనడే బీఆర్కే జరుగుతుంది. బీఆర్ఎస్కి మద్దతు, బీఆర్ఎస్కు. కాకపోతే నవీన్ కుమార్ యాదవ్ వస్తాడనేది మీ ఆలోచన.